మరి ఆమె స్థానంలో కొత్త ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారు? ప్రెసిడెంట్ రేస్లో ఉన్న నేతలెవరు? ఆంధ్రప్రదేశ్ బీజేపీని ప్రక్షాళన చేయాలని బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించినప్పటికీ కమలం పెద్దలు మాత్రం పార్టీకి కొత్త ప్రెసిడెంట్ నియమించే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ దగ్గుపాటి పురంధరేశ్వరిని పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ దగ్గుపాటి పురంధరేశ్వరికి ప్రమోషన్ ఇవ్వాలని కాషాయ పెద్దలు డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక దగ్గుపాటి పురంధరేశ్వరి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2014లో బీజేపీలో చేరారు. అనంతరం 2023 జూలైలో ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగాను విజయం సాధించారు. అయితే అటు ఎంపీగా ఇటు పార్టీ చీఫ్గా జోడు పదవులతో బిజీగా ఉన్నారు. దాంతో ఆమె స్థానంలో కొత్త నేతకు అవకాశం కల్పించాలని పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. దాంతో సంక్రాంతి పండుగకు కొత్త చీఫ్ను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్ రేసులో 4 నేతలు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కమలం పార్టీలో చేరిపోయారు. కొన్నేళ్లుగా కమలం పార్టీకి కీలకంగా మారిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆయన కూడా విజయవాడ వెస్టు నుంచి భారీ విజయం సాధించారు. దాంతో సుజనా చౌదరికి పార్టీ చీఫ్ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పార్టీ హైకమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే సుజనా చౌదరితో పాటు ఎమ్మెల్సీ మాధవ్ కూడా పార్టీ చీఫ్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ మాధవ్ తొలి నుంచి కమలం పార్టీలోనే కొనసాగుతున్నారు. మాధవ్కు ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీర్వాదాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరే కాకుండా మరో ఎమ్మెల్యే కూడా పార్టీ చీఫ్ రేసులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి కూడా పార్టీ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన పార్థసారథికి కమలం పార్టీ పెద్దల ఆశీర్వాదం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కొద్ది రోజులుగా పార్టీ చీఫ్ పదవి ఆశించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సైలెంట్గా ఉండడం షాక్కు గురిచేస్తోందట. మొన్నటి వరకు పార్టీ చీఫ్ పదవిని కిరణ్ కుమార్ రెడ్డికే ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ దొరకలేదు. దాంతో ఆయన సైలెంట్ అయ్యారు. మొత్తానికి కమలం పార్టీకి కొత్త చీఫ్ను మార్చడంలో తగ్గేదే లేదు అన్నట్టుగా అధిష్టానం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరికి ప్రమోషన్ ఇచ్చే ఆలోచన సైతం కమలం పార్టీ చేస్తోందట. త్వరలోనే పురంధరేశ్వరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని సమాచారం. ఆమెకు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో పురంధరేశ్వరి సేవలను వాడుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నారట. ఏది ఏమైనా పార్టీ చీఫ్గా కొత్త నేతకు అవకాశం కల్పించడం, పురంధరేశ్వరికి కేంద్ర మంత్రిగా ఛాన్స్ ఇవ్వడం మాత్రం ఈ నెలలోనే ఖాయమంటున్నారు ఏపీ బీజేపీ నేతలు.